మోసం చేయగలవాడే గొప్ప నేత. రాజకీయాల్లో నేను నిజం మాట్లాడటం మీద నిషేధం ఉంది. నేను హృదయాంతరాలలో నుంచి వచ్చినటువంటి మాటని మాట్లాడతాను. దాని మీద రాజకీయాల్లో అయితే నిషేధం ఉంది అని నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి, గత 10 ఏళ్ళుగా ఆయన కేంద్ర మంత్రిగానే ఉన్నారు, ఈ కామెంట్ చేశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన, నాగపూర్కి సంబంధించిన ఒక సభలో. ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు నితిన్ గడ్కరీ గారు అంటే, రాజకీయాలలో ప్రజలలో ఎంత గొప్పగా అబద్ధాలు చెప్పి మోసం చేయగలిగితే అంత గొప్ప నేతగా కీర్తించబడతారు అని చెప్తూ, బతకడంలో షార్ట్ కట్స్ వెతకండి, నీతిగా నిజాయితీగా బ్రతకండి, విశ్వసనీయత పెంచుకోండి అని కూడా మళ్ళీ చెప్పారు. పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? క్రెడిబిలిటీ ఇప్పుడు మీకు సక్సెస్ అంటే అడ్డదారుల్లో తాత్కాలికంగా విజయాలు అందుకోవచ్చేమో, కానీ దీర్ఘకాలికంగా మీ విశ్వసనీయతను అది దెబ్బతీస్తుంది అని చెప్పి సందేశం ఇస్తూ ఈ మాటలు కూడా మాట్లాడారు. అని ఎందుకన్నారు నితిన్ గడ్కరీ గారు? ఈ మధ్యనే ఒక 4 రోజుల క్రితమే మన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఒక ట్వీట్ చేసి ఎక్కువ మందిని ఆకర్షించారు, తెలుగు వాళ్ళని. కడప ఎంపీకి ఎప్పుడు ఈయన విషెస్ చెప్తూ ఉంటారా, లేకపోతే ఈసారే చెప్పారా? అందులో ఏదైనా ఒక స్కిప్టిక్ మెసేజ్ ఏమైనా ఉందా? క్రిప్టిక్ మెసేజ్ ఎందుకని అలా విషెస్ చెప్పారు అనే దాని మీద తర్జనవాదనలు జరిగినాయి. అది వేరే విషయం, ఇంటర్నల్గా జరిగింది. అది వాట్స్ కుకింగ్ అని మనం కూడా పెట్టాం కదా. నితిన్ గడ్కరీ గారు ఈ దేశానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దాదాపు 7-8 ఏళ్ళ నుంచి అవిరళ కృషి జరుపుతూ ఉన్నారు. ఆయన స్టేట్మెంట్లతో 2024 ఎన్నికలకు ముందు కూడా, ఒక 2 ఏళ్ళ ముందు కూడా, మీరు పెట్రోలు డీజిల్ నుంచి మారిపోవాలి, లేదంటే మార్చేస్తారు, రాబోయేదంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగమే అంటూ చాలాసార్లు చెప్పారు. మనం రాసిన స్టోరీలో రాసాము, చెప్పే వీడియోలో చెప్పాము. మిమ్మల్నే మార్చేస్తారేమో నితిన్ గడ్కరీజీ ఇలా అంటే అని. ప్రభుత్వం మారింది, కాస్త మెజారిటీ తగ్గింది, కానీ అది మారలేదు, ఈయన మాట మారలేదు, ఈయన పదవి మారలేదు. ఈయన చాలా స్కెప్టిక్గా మాట్లాడతాడు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక సభకు వచ్చారు. పోలవరం గురించి మాట్లాడుతూ ఆపర్చునిటీస్ని, క్రైసిస్ని ఒక కామెంట్ చేస్తే అప్పట్లో ఏబిఎన్ వీళ్ళందరూ ఇది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నది. అది కొంతమంది సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటే, కొంతమంది అవకాశాలని జారవిడ్చుకుంటారు, నాశనం చేసుకుంటారు. అది ఏ సందర్భంలో అన్నా కూడా అది ఆయన చెప్పాలి ఎందుకు అన్నాడు అనేది. బట్ పోలవరం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు. అది పూర్తయిన రోజు నన్ను పిలవండి, నేను వస్తాను, నా పాత్ర ఉంది అని సంతోషిస్తానని చెప్పాను. ఆ తర్వాత రోడ్లు, రహదారులు విస్తరణకు సంబంధించి ఎంత కావాలన్నా సరే అన్ని నిధులు నేను శాంక్షన్ చేస్తానని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూడా ఏదో అడిగినట్టు వెంటనే శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నితిన్ గడ్కరీ గారి మాటలకి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే, వాస్తవానికి మోడీ గారి తర్వాత ఆయన్నే ప్రమోట్ చేస్తారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా అన్నారు. ఆ తర్వాత కాలంలో ఈ 70 ఏళ్ళు దాటిన తర్వాత ఇక మళ్ళీ పోటీ చేయకూడదు, రాజకీయాల్లో పదవికి అనర్హులు అని ఈయన పరోక్షంగా మోడీ గారిని ఉద్దేశించి మోహన్ భగవత్ గారు అన్నారని. ఆ తర్వాత లేదు నేనెందుకు చెప్తాను, అది నాకు వర్తించదు, నేనే ఇంకొకళ్ళు చెప్పనని ఆయన ఈ మధ్య కూడా చెప్పింది. ఈ కోణంలో ఏంటంటే నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజు ఒక టీము, వీళ్ళందరూ ఒక టీము. ఇది వాజ్పేయి గారి శిష్య బృందం అనండి, ఆయన నేతృత్వంలో నడిచిన వాళ్ళు అనండి. వీళ్ళందరూ ఆ కోవలోకి చెందుతారు. మోడీ, అమిత్ షా అంటే వీళ్ళందరూ చాలా వేగంగా దూసుకొచ్చినట్టు, వీళ్ళందరూ ఒక టీము అని చెప్తారు. ఈ వీళ్ళకి ఆర్ఎస్ఎస్ మద్దతు తక్కువ అని కూడా అంటూ ఉంటారు. నేను అనుకునేది ఏంటంటే, అసలు ఆర్ఎస్ఎస్ ఎలా వీళ్ళని డిసైడ్ చేయగలదు? ఇంత స్ట్రాంగ్ లీడర్ని అంటే కొంతమంది లేదు వాళ్ళే నడిపిస్తారు వీళ్ళందరినీ అంటారు. నేను దాన్ని నిజమైందనేది పక్కన పెడితే, నితిన్ గడ్కరీ గారికి అసంతృప్తి ఉంది అంటారు. అసంతృప్తితో పాటు ఆయనకి కాస్త అనారోగ్యం కూడా ఉంది. చాలాసార్లు మనం ఆయన పెయింట్ అవ్వడం, సొమ్మసిల్లి పడిపోవడం చూస్తూ ఉంటాం. ఒక మంచి విజన్ ఉన్న నేతల్లో నితిన్ గడ్కరీ కూడా ఒకళ్ళు. అందుకే
ఆయన ఎందుకు ఈ మాట అన్నారు? అబద్ధాలు చెప్పేవాళ్ళే దేశంలో గొప్ప నేత అవుతారు అని అన్నారు అంటే అది మోడీ గారిని ఉద్దేశించే అని చాలామంది నమ్ముతారు. కనీసం ఆ ప్రచారాన్ని నమ్ముతారు, నిజం ఉందా లేకపోయినా వాళ్ళకి తెలిసినా కూడా. దేనికి అంటే ఈ 11 ఏళ్లలో ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలు, అంటే చెప్పినవి చేయకుండా, చేస్తున్నవి చెప్పకుండా, వాటి ఉద్దేశాలు దాచిపెట్టి ఏదేదో చేస్తున్నారు, దీనివల్ల దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుంది అనేది ఆయన వాదన అంటారు. ఇంతకీ నితిన్ గడ్కరీ గారు నిజంగా తన మనసులో ఈ మాట ఏంటి, ఎందుకు చెప్పాడు అంటే ఇదే, ఈ పదవి దక్కనీయలేదు, అత్యున్నత పదవి అనేది ఒకటి చెప్తారు. ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ గారు ఉపరాష్ట్రపతిని అకస్మాత్తుగా త్యజించి వెళ్ళిపోవడానికి రీజన్ కూడా అదే అని చెప్తారు. ఆయనకు ఒక హామీ లభించలేదని, అలానే ఆయనకి ఇచ్చిన పదవిలో ఆయన్ని సరిగ్గా వ్యవహరించనీయకుండా టర్మ్స్ వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారని, అందుకనే ఆయన అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకున్నారని. 2 ఏళ్ళు ఉండగానే తప్పుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక సైద్ధాంతికపరమైన విభేదాలు కాకుండా వ్యక్తిగత విభేదాలతో రాజ్యాంగబద్ధ పదవుల్లో కూడా డామినేషన్ కోసం చూస్తున్నారు. అంటే ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు వెంటనే, పైగా ఈ జగదీప్ ధన్ఖడ్ గారు ఏం చేశారంటే బీజేపీ పెద్దల మనసుని కనుక్కొని దానికి తగ్గట్టుగా డ్యాన్సులు చేశారు అక్కడ పశ్చిమ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నది. అయినా కూడా ఆయనే ఈ పదవి నాకు వద్దు అని వెళ్ళిపోయాడంటే ఒత్తిడి రేంజ్లో ఉండి ఉంటుందో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఈ ఇండోపాక్ ఆపరేషన్ సింధూర్ కనుక జరగకపోతే కనపడేవాళ్ళే కాదు తెరల మీద ఎక్కువగా. ఒకనొక దశలో అసలు మంత్రి ఎవరు అని కూడా అవసరం ఉండేది, ఆశ్చర్యపడాల్సి వచ్చేది. ఏంటి మంత్రివర్గంలో వీళ్ళిద్దరే మంత్రులా, ఇంకెవరు లేరా అన్నట్టు. ఇప్పటికి కూడా మీకు ప్రసార శాఖ మంత్రి అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పే అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రి కూడా మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు, మోడీ, అమిత్ షా అప్పుడప్పుడు చెప్పినంత. వీళ్ళు తప్పితే మనకున్న కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? కనీసం 40 మంది ఉంటారుగా. వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రస్తావన వస్తుందా? వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఎక్కడన్నా లైమ్ లైట్లో ఉంటున్నారా? రైల్వే శాఖనే తీసిపడేసేసి మేము అన్నీ మార్చేస్తాం, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 కార్డు అనుకుంటూ రైల్వే శాఖను కూడా డిజాల్వ్ చేసేసి బడ్జెట్ని ఒక మంత్రిత్వ శాఖను మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు ఎలా అంటే ఇలా ఉంటుందన్నమాట. అందుకనే అప్పుడప్పుడు అసంతృప్తి ఇలా పెళ్ళిబుకుతుంటుంది మాటల రూపంలో అనేది నితిన్ గడ్కరీ గారు చెప్పిన మాటల తాలూకు సారాంశంగా చెప్తారు. ఇది చాలా పద్ధతిగా మాట్లాడితే మనం చెప్తున్నది అనమాట. లేకపోతే ఇవన్నీ మోడీ గారిని టార్గెట్ చేశారండి, వాళ్ళకి ఇష్టం లేదు మోడీ గారు ప్రధానిగా ఉంటాము అని కామెంట్లు చేసుకుంటూ ఉండొచ్చు. ఇది గడ్కరీ గారి మాటల కనుక సారాంశం. బై.